ఇంగ్లాండ్తో టెస్ట్ సిరీస్కు భారత్ సిద్ధమైపోయింది. ఈ నెల 20న తొలి టెస్ట్ ఆరంభం కాబోతోంది. తొలి టెస్టులో భారత్ తుది జట్టు ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవిచంద్రన్ అశ్విన్ రిటైర్మెంట్ ప్రకటించడంతో తుది జట్టుపై మాజీలు అభిప్రాయాలు చెబుతున్నారు. తాజాగా రాబిన్ ఊతప్ప కూడా తుది జట్టు ఇలా ఉంటే బాగుంటుందంటూ 11 మందితో జాబితాను ప్రకటించాడు. ఒక ఓపెనర్గా యశస్వి జైస్వాల్ను ఎంపిక చేశాడు. మరో ఓపెనర్గా ఎవరు ఆడతారని చర్చ జరుగుతున్న వేళ రోహిత్ ప్లేస్లో కేఎల్ రాహుల్కు రాబిన్ ఊతప్ప చోటిచ్చాడు. నిజానికి ఇంగ్లాండ్ లయన్స్తో అనధికారిక టెస్టులో రాహుల్ రాణించాడు. ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ కొట్టాడు. అయితే ఆస్ట్రేలియా టూర్లో రాహుల్ రాణించిన విషయాన్ని రాబిన్ ఊతప్ప గుర్తు చేశాడు. కేఎల్ అనుభవం భారత జట్టుకు అడ్వాంటేజ్ అవుతుందన్నాడు. టెక్నిక్ పరంగానూ రాహుల్ సూపర్ అన్నాడు. స్వింగ్కు అనుకూలించే పిచ్చులపై సీనియర్గా మెరుగైన ప్రదర్శన చేయగలడనే నమ్మకం ఉందన్నాడు. రాహుల్, యశస్వి జైస్వాల్ శుభారంభం అందిస్తే భారత్కు కలిసొస్తుందన్నాడు. వన్డౌన్లో సాయి సుదర్శనే బెస్ట్ చాయిస్ అన్నాడు. పరిస్థితులకు తగినట్టుగా ఆడే సత్తా సాయి సుదర్శన్కు ఉందన్నాడు. టెక్నికల్గానూ ఈ యువ ఆటగాడు సూపర్ అని కితాబిచ్చాడు. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ వరకు 3వ స్థానంలో ఆడిన శుభ్మన్ను ఓ స్థానం వెనక్కి పంపించాలన్నాడు రాబిన్ ఊతప్ప. విరాట్ కోహ్లీ వదిలేసిన 4వ స్థానంలో శుభ్మన్ గిల్ను ఆడించాలన్నాడు. డొమెస్టిక్ టోర్నీలో ఇరగదీసిన కరుణ్ నాయర్ను 5వ స్థానంలో పంపించాలని ఊతప్ప సూచించాడు. సీనియర్ ప్లేయర్ అనుభవం భారత జట్టుకు ఉపయోగపడుతుందన్నాడు. ఇంగ్లాండ్ లయన్స్తో అనధికారిక టెస్టుల్లో ఎరగదీసిన కరుణ్ ఇప్పుడు కాన్ఫిడెంట్గా ఉన్నాడని మరికొందరు మాజీలు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రతిష్టాత్మక టెస్ట్ సిరీస్కు ముందు డబుల్ సెంచరీ కొట్టడం సైకలాజికల్గా అడ్వాంటేజ్ అవుతుందంటున్నారు. ఫస్ట్ చాయిస్ వికెట్ కీపర్ అయిన రిషబ్ పంత్ను 6వ స్థానంలో దింపాలని రాబిన్ ఊతప్ప సూచించాడు. ఇంగ్లాండ్తో తొలి టెస్టులో ఒకే ఒక్క స్పిన్నర్కు అవకాశం ఇవ్వాలన్నాడు. ప్రధాన స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజాను 7వ స్థానంలో బ్యాటింగ్కు దింపాలన్నాడు. పేస్ ఆల్రౌండర్గా నితీష్ కుమార్ రెడ్డిని జట్టులోకి తీసుకోవాలన్నాడు. తెలుగు కుర్రాడితో బ్యాటింగ్ ఆర్డర్లో డెప్త్ పెరుగుతుందన్నాడు. బౌలింగ్కు అనుకూలించే పిచ్లపై బ్యాటింగ్ విభాగం కూడా బలంగా ఉండాల్సిన అవసరం ఉందన్నాడు. ఊతప్ప ఎంపిక చేసిన తుది జట్టులో స్టార్ పేసర్ బూమ్రాతో పాటు సిరాజ్ ఉన్నారు. 3వ సీమర్గా ప్రసిద్ధ్ కృష్ణకు అవకాశం ఇచ్చాడు. హర్షదీప్ సింగ్, శార్దుల్ ఠాకూర్కు మాత్రం ఊతప్ప ఛాన్స్ ఇవ్వలేదు. కుల్దీప్ యాదవ్ను కూడా బెంచ్కే పరిమితం చేశాడు.